రీసెంట్ గా ఒక రోజువారీ కూలీ ఒక డైలీ వేజ్ వర్కర్ ఆపి నేను మీ వీడియోస్ చూస్తుంటాను బాగుంటాయి కానీ మీరు ఇన్సూరెన్స్ గురించి చెప్తూ ఉంటారు వేరే వేరే కంపెనీస్ ని చూపిస్తుంటారు నాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఇంట్లో వాళ్ళకి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలా డీటెయిల్స్ ని ఎంటర్ చేస్తున్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఎక్కువ చూపిస్తున్నాయి మేము సంపాదిస్తున్న దానికి నెల నెల అంతంత మొత్తం పెట్టి మేము తీసుకోవడం కష్టంగా ఉంటుంది ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అన్నప్పుడు ఆల్రెడీ మీకు ఈ ఆరోగ్యశ్రీ ఉంటుంది కదా అండి కేంద్ర ప్రభుత్వం మీరు ఏమీ ఫిల్ చేయకుండానే మీ పేరు మీద 5 లక్షల ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ని మీ పేరుపై ఇచ్చింది కదా అన్నప్పుడు మాకు ఈ ఆరోగ్యశ్రీ గురించి తెలుసు కార్డ్ కూడా ఉంది కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 5 lakhs ఇన్సూరెన్స్ గురించి ఫ్రీ ఇన్సూరెన్స్ గురించి తెలియదు అన్నారు సో ఎలాగో మన వీడియోస్ వాళ్ళు చూస్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ అవేర్నెస్ లేకుండా ఉంటారు కాబట్టి 5 లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్ మీరు ఏమీ ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీ మొబైల్ నెంబర్ చిన్న డీటెయిల్స్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోవడమే కార్డ్ ఆ కార్డ్ మీ దగ్గర ఉంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా సపోజ్ నాకు ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది యూజువల్ గా మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ ని తీసుకుంటే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది 6 months అనో 1 year అనో 2 year అనో దాని తర్వాతే అప్లై అవుతుంది కదా కానీ ఇది అలా కాదు ఫ్రమ్ డే 1 మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి వితౌట్ పేయింగ్ క్యాష్ ముందు డబ్బులు కట్టి తర్వాత రీఫండ్ కాదు ఈ కార్డు ఉంటే ఫ్రీగా ట్రీట్మెంట్ ని అందిస్తారు అండ్ ఆ ట్రీట్మెంట్ కి ముందు 3 రోజుల ముందు ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ట్రీట్మెంట్ తర్వాత 15 days పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని కూడా ఈ 5 లక్షల ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది అండ్ ఒకవేళ క్రిటికల్ కండిషన్ అయి ఐసీయూలో జాయిన్ చేసిన ఆ చార్జెస్ డాక్టర్ చార్జెస్ ఈవెన్ రాస్తున్న మందుల చార్జెస్ ప్రిస్క్రిప్షన్ చార్జెస్ అన్నిటినీ కూడా ఈ కార్డ్ కవర్ చేస్తుంది ఈ కార్డ్ పేరు ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఇది PMJAY అండర్ లో వస్తుంది పిఎం అంటే ప్రధానమంత్రి JAY అంటే జన్ ఆరోగ్య యోజన సరే ఇది మరి నాకు ఎలిజిబిలిటీ ఉన్నానా లేదా బికాస్ ఇది మీరు అప్లై చేయడానికి ఏ ఉండదు హౌ టు అప్లై ఆయుష్మాన్ భారత్ కార్డ్ అని కొట్టకండి ఇది మీరు అప్లై చేయాల్సిన నీడ్ లేదు ఆటోమేటిక్ గా మీ పేరు మీద ఇష్యూ అయిపోయి ఉంటుంది మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇంకా నీడ్ ఉంటే ఈ KYC చేసుకోవాలి అంతే ఇది మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఆయుష్మాన్ భారత్ కార్డ్ అని కొట్టినప్పుడు ఇలా నేషనల్ హెల్త్ వాళ్ళకి సంబంధించిన ఒక యాప్ ఉంటుంది చూసుకోండి ఇంకేమైనా ఫేక్ యాప్స్ ఉండొచ్చు సో అలా యాప్ ద్వారాను మీరు ఈ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ స్కీమ్ దగ్గర PMJAY నే సెలెక్ట్ చేయండి నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేయండి నెక్స్ట్ సబ్ స్కీమ్ లో కూడా PMJAY నే సెలెక్ట్ చేసి డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ సర్చ్ బై దగ్గరికి వచ్చినప్పుడు మీరు పేరుతో సర్చ్ చేస్తారా చాలా పేర్లు ఉంటాయి లేదా ఫ్యామిలీ ఐడి లైక్ రేషన్ కార్డ్ వాటితో సర్చ్ చేస్తారా ఆధార్ నెంబర్ తో సర్చ్ చేస్తారా ఆధార్ నెంబర్ తో సర్చ్ చేయండి మీకు ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది లేదంటే లొకేషన్ వైజ్ మీరు తెలుసుకుంటారంటే మీరు రూరల్ లా అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారా పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారా గ్రామీణ ప్రాంతాలు అయితే అది సెలెక్ట్ చేసి మీ డిస్ట్రిక్ట్ విలేజ్ ని సెలెక్ట్ చేసి సర్చ్ చేస్తే విలేజ్ లో తక్కువ మంది ఉంటారు మీకు మీ డీటెయిల్స్ వస్తాయి అందులో మీరు మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ని చూడొచ్చు లేదు అర్బన్ ప్రాంతాల్లో ఉంటే అర్బన్ ని సెలెక్ట్ చేసి సిటీని సెలెక్ట్ చేసి అక్కడ వార్డ్ ని సెలెక్ట్ చేస్తే ఇప్పుడు చూడండి నేను ఎంటర్ సర్చ్ చేస్తున్నాను ఈ వార్డ్ లో ఉంటున్న మొత్తం ప్రజలకు సంబంధించిన కార్డు డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి ఇందులో మీ పేరుని ఎక్కడుందో చూసుకొని అక్కడ కానీ మీకు ఈ KYC స్టేటస్ ఐడెంటిఫైడ్ లో ఉండి కార్డ్ స్టేటస్ జనరేటెడ్ లో లేకపోతుంటే ఈ KYC ని మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం యాక్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది తర్వాత కొన్ని డీటెయిల్స్ ని ఫిల్ చేసి ఈ KYC ని కంప్లీట్ చేసుకుంటే 80% స్కోర్ కంటే అబౌవ్ ఉన్నప్పుడు వెరిఫై అయిపోతుంది తర్వాత మీ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ డౌన్లోడ్ చేసుకున్న కార్డ్ మీ దగ్గర ఉంటే నేను ఫస్ట్ లో చెప్పిన బెనిఫిట్స్ అన్ని కూడా మీరు పొందొచ్చు ఈ కార్డ్ అండర్ లో 25 స్పెషాలిటీస్ దగ్గరగా కవర్ అవుతాయి ఆ 25 స్పెషాలిటీస్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఉంటుంది అండ్ క్రిటికల్ ఇల్నెస్ లైక్ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఇవన్నీ కూడా మీకు ఈ కార్డ్ తో కవర్ అవుతాయి సో హాస్పిటల్ బిల్ అంటే A to Z ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ప్రతి దాని రిలేటెడ్ గా కూడా ఈ కార్డ్ మీకు డబ్బుల్ని పే చేస్తుంది బట్ ఏ ట్రీట్మెంట్స్ కి ఈ కార్డ్ పనిచేయదన్న లిస్ట్ కూడా మీకు నేను స్క్రీన్ మీద ఉంచుతున్నాను ఫ్రెండ్స్ ఫర్దర్ గా వీడియోని కంటిన్యూ చేసే ముందు ఇప్పటివరకు ఈ వీడియోలో మేము మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అండ్ ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి సో దట్ ఇది ఒక మంచి వీడియోని ఇంకొక నలుగురికి చూపించొచ్చని యూట్యూబ్ వాళ్ళు కూడా ఇది చాలా మందికి చూపిస్తారు ఇప్పుడు అసలు ఈ కార్డ్ ఎలిజిబిలిటీని తెలుసుకుందాం ఈ ఎలిజిబిలిటీ నేను చెప్పాక నాకు ఇది పని చేయదే అని మీరు అనుకోకండి మీకు పని చేయకపోవచ్చు నేను చెప్పాను డైలీ వేజ్ వర్కర్ కి తెలియలేదని మీ చుట్టుపక్కల ఉంటున్న ఒకరిద్దరికైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి ఫస్ట్ థింగ్ రూరల్ లో ఉంటున్నారా మీరు అర్బన్ లో ఉంటున్నారా రూరల్లో ఉంటే అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే గిరిజన ఆదివాసీలకు కానీ SC STలకు కానీ అండ్ ఎవరి ఇంట్లో అయితే బిట్వీన్ ద ఏజ్ 16 to 59 ఈ వయసు ఉంటున్నా సంపాదించే మేల్ పర్సన్ లేకపోతున్నా ఒక మేలే లేకపోతున్నా భర్త చనిపోయి ఉండొచ్చు పిల్లలతో వైఫ్ బ్రతుకుతూ ఉండొచ్చు అలాంటి ఫ్యామిలీస్ కానీ అసలు ఆ ఇంట్లో ఏ అడల్ట్ లేకపోతున్నా ఓన్లీ అనాథలై ఉంటే పిల్లలు అనాథలై ఉంటే ఈ 16 to 15 years ఏజ్ ఉంటున్న వాళ్ళు ఎవరి ఇంట్లో లేకపోతున్నా 16 years కంటే తక్కువ ఉంటున్న పిల్లలైనా ఉండాలి 59 years కంటే ఎక్కువ ఉంటున్న వృద్ధులైనా ఉండాలి
పెట్టాలి. కొన్ని కారణాల చేత పిల్లలు గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ దగ్గర పెరగాల్సి వస్తుంది కదా, కొన్ని అనుకోని కారణాల వల్ల వాళ్ళకు కూడా ఈ కార్డు వస్తుంది. అండ్ మట్టి ఇల్లులు ఉంటూ ఉంటాయి కదా, సొంత ఇల్లులు పక్కా ఇల్లులు కాకుండా మట్టి ఇల్లులు ఉంటాయి వాళ్ళకి, అండ్ ల్యాండ్ లేక కూలి పనులకు వెళ్తూ ఉంటారు కదా గ్రామీణ ప్రాంతాల్లో, వాళ్ళకి ఈ కార్డు వస్తుంది. అదే ఒకవేళ అర్బన్ లో ఉంటే అంటే సిటీల్లో ఉంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా ర్యాగ్ పిక్కర్స్, లైక్ చెత్త ఏరుకునే వాళ్ళు, బెగ్గర్స్, డొమెస్టిక్ వర్కర్స్, మీకు ఇంట్లో వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా వర్కింగ్ రిలేటెడ్ గా, వాళ్ళు బయట చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, రిక్షా లాక్కునే వాళ్ళు, ప్లంబర్స్, పెయింటర్స్, వెల్డర్స్, సెక్యూరిటీ గార్డ్స్, కూలీస్, స్వీపర్స్, శానిటేషన్ వర్కర్స్, ఇలా ఎలక్ట్రీషియన్స్ కానీ మెకానిక్స్ కానీ అసెంబ్లర్, రిపేర్ వర్క్స్ చేసే వాళ్ళు, వాషర్ మ్యాన్, చౌకీదార్, ఇలా చిన్న చిన్న పనులు చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ బెనిఫిట్ తో ఉంటున్న కార్డ్ ని అందిస్తారు. అండ్ ఇది కొంచెం బాధ పెడుతుంది ఇప్పుడు ఉంటున్న ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ ఉంటున్న వాళ్ళకి, మోటార్ ఫిషింగ్ బోట్ ఉంటున్న వాళ్ళకి స్కీమ్ రాదు. అండ్ ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంటున్న వాళ్ళు, ల్యాండ్ లైన్ ఉంటున్న వాళ్ళు, వాళ్ళకి కూడా రాదంటున్నారు. అండ్ ఎవరికైతే 5 ఎకరాల కంటే ఎక్కువ అగ్రికల్చర్ భూమి ఉంటుందో వాళ్ళకి రాదంటున్నారు. అండ్ 10,000 కంటే మంత్లీ ఇన్కమ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి కూడా రాదంటున్నారు. ఇప్పట్లో 10,000 కంటే తక్కువ సంపాదిస్తున్న వాళ్ళు సొసైటీలో బ్రతకగలుగుతున్నారా? సో ఇక్కడ నేను రీసెంట్ గా ఒకరికి కార్డు ఉంది, వాళ్ళకి 10,000 కంటే ఎక్కువ వస్తుంది, ఎలా వస్తుంది అని అడుగుతున్నప్పుడు అది వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో పడుతున్న ఇన్కమ్ కాదు, వాళ్ళ చేతితో తీసుకుంటున్న ఇన్కమ్ అని చెప్పారు. సో ఈ ఇన్కమ్ రిలేటెడ్ గా మిగిలిన వాటి రిలేటెడ్ గా ఈవెన్ మీకు ఎలిజిబిలిటీ లేకపోతున్నా ఒక్కసారి నేను ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి ఇంకా అసలు ఆ కార్డు ఉందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే మంచిదే కదా. ఎస్ ఇక్కడ వీళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ డిఫరెంట్ గా ఇచ్చారు. ఒకవేళ మీకు ఇస్తూ ఉంటే ఆర్ మీకు తెలిసిన వాళ్ళు హౌస్ హోల్డ్ లో చేతులతో డబ్బులు తీసుకొని బ్యాంక్ రిలేటెడ్ గా కాకుండా ట్రాన్సాక్షన్ చేస్తున్న చిన్న చిన్న థింగ్స్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, పనులు చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఏమైనా పనికి వస్తుందేమో ఒక్కసారి చెప్పి చూడండి. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంది, అది క్లిక్ చేయండి. ఇందాక నేను చెప్పిన డీటెయిల్స్ ఫిల్ చేయండి. వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోతే ఈ కేవైసీని మీరే వాళ్ళకి హెల్ప్ చేసి చేయించేసి డీటెయిల్స్ ని ఫిల్ చేసి చేయించేసి ఆ కార్డ్ ని ఏదో డౌన్లోడ్ చేసి వాళ్ళకి మొబైల్లో పెట్టించారంటే వాళ్ళు ఏ ప్లేస్ లో ఉంటున్నా, ఏ ఏరియాలో ఉంటున్నా ఈ కార్డ్ ని ఉపయోగించి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఏ హాస్పిటల్లో వీళ్ళకి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంటుంది. దానికోసం మీకు నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తున్నాను, అది ఈ పేజ్ కి మిమ్మల్ని తీసుకొస్తుంది. అక్కడ ఫైండ్ హాస్పిటల్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏ ఏరియాలో ఉంటున్నారు, డిస్ట్రిక్ట్ ఏంటి, ఆ స్పెషాలిటీ, మీకు ఏ స్పెషాలిటీలో ట్రీట్మెంట్ కావాలనుకుంటున్నారో మొత్తాన్ని ఎంటర్ చేసి సర్చ్ ని క్లిక్ చేశారంటే మీ ఏరియాలో మీకు ఈ కార్డు ద్వారా బెనిఫిట్, క్యాష్లెస్ బెనిఫిట్ ఇచ్చే హాస్పిటల్స్ ఒక లిస్ట్ కూడా వస్తుంది. ఐ హోప్ మీకు ఈ స్కీమ్ రిలేటెడ్ గా పూర్తి వివరాలు అందాయని. మీకు ఆల్రెడీ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటూ ఉండొచ్చు. ఆరోగ్యశ్రీ కార్డ్ ఆర్ ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్, ఇది ఏది ఫస్ట్ స్టార్ట్ చేశారంటే ఫస్ట్ స్టార్ట్ అయింది ఆరోగ్యశ్రీనే. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ స్కీమ్ ని స్టార్ట్ చేశాక తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అయితే కొనసాగుతూనే ఉంది. వివిధ పేర్లతో వచ్చే గవర్నమెంట్ ని బట్టి ఈ పేర్లు అనేటివి మారుతూ ఉంటాయి. అండ్ తర్వాత కేంద్రం కూడా ఇలాంటి ఒక స్కీమ్ ని ప్రజలందరికీ అందించాలనే ఒక ఆలోచనతో తీసుకొచ్చారు. కానీ ఈ ఆరోగ్యశ్రీకి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అందులో ఉంటున్న దానికి ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇందులో చాలా మంది అర్హులు ఉంటారు. ఈ వైట్ రేషన్ కార్డు ఉండి ఇంకొన్ని రిస్ట్రిక్షన్స్ వస్తున్న గవర్నమెంట్ ని బట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్ లో పాస్ అయిపోయిన వాళ్ళకి ఈజీగా ఈ తెల్ల కార్డు ద్వారా ఈ ఆరోగ్యశ్రీ వస్తుంది. బట్ ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనేది కొంచెం టిపికల్, చాలా రిస్ట్రిక్షన్స్. 10,000 కంటే ఎక్కువ సంపాదించకూడదని చెప్తున్నారు, ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉండకూడదని చెప్తున్నారు. మరి రిఫ్రిజిరేటర్ ఉందా లేదా అనేది ఏ రకంగా చెక్ చేస్తారో నాకు తెలియదు, మరి ఎవరికైనా తెలిస్తే చెప్పండి. 2 వీలర్ 4 వీలర్ అంటే మనతో రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, ఆధార్ కార్డ్ తో లింక్ అయి ఉంటుంది, కనిపెట్టేస్తారు. మరి రిఫ్రిజిరేటర్ ఎలాగో నాకు తెలియట్లేదు. అండ్ 10,000 బ్యాంక్ అకౌంట్ లో పడితే అర్థమైపోతుంది, బట్ చేతితో తీసుకుంటున్న వాళ్ళ రిలేటెడ్ గా ఎలా వీళ్ళు ఫిల్టర్ చేస్తున్నారో నాకు తెలియట్లేదు. ఒకవేళ ఈ నాలెడ్జ్ ఉంటున్న వాళ్ళైతే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. బట్ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఇస్తున్న ఆ ఆరోగ్యశ్రీ కార్డుల మీద ఇన్ని షరతులు ఉండవు కాబట్టి ఈజీగా ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది. బట్ చెప్పాను కదా, డైలీ వేజ్ వర్కర్స్, చిన్న చిన్న పనులు చేస్తున్న వాళ్ళకి కూడా ఈ కార్డు ఎలిజిబిలిటీ ఉంటే అది కూడా తీసుకోవడం మంచిదే. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందుతుంది. అండ్ నాకు జనరల్ గా ఉంటున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే, నేను అడిగినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటున్న వాళ్ళని అడిగినప్పుడు అంత త్వరగా కొన్ని హాస్పిటల్స్ లో తీసుకోవట్లేదు. అండ్ ఇంకొన్ని దగ్గరలో వాటి రిలేటెడ్ గా వే ఆఫ్ బిహేవింగ్ కొంత డిఫరెంట్ గా ఉందని. నేను ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో చెప్పట్లేదు, నాకుంటున్న ఫీడ్బ్యాక్ తో చెప్తున్నాను. కాబట్టి మన వాళ్ళని నేను అడగాలనుకుంటున్న ఇంపార్టెంట్ క్వశ్చన్, మీకు ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటున్నా ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటున్నా, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటున్నా, మీకు హాస్పిటల్లో ఎదురవుతున్న ఇష్యూస్ గురించి ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. వెల్ అండ్ గుడ్, మీరు వెళ్ళగానే నార్మల్ గానే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ ట్రీట్మెంట్ రిలేటెడ్ గా కానీ మీకు ఫుల్ ఫెసిలిటీస్ తో ట్రీట్మెంట్ అందించేస్తున్నారా, లేదు మిమ్మల్ని డబ్బులు కట్టమని కానీ, ఆర్ ద వే ద బిహేవింగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన హెల్త్ కార్డు ఉండేసరికి డిఫరెంట్ బిహేవియర్ లేకపోతే నార్మల్ గా ఇంకొక డిఫరెంట్ బిహేవియర్ ఉంటుందా అన్నది మీ ఎక్స్పీరియన్స్. నేనైతే యూస్ చేయలేదు కాబట్టి నేను ఏ కామెంట్ దీని మీద చేయను, బట్ మీకుంటున్న ఎక్స్పీరియన్స్ ని కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ అయితే ఈ వైట్ రేషన్ కార్డు ఉండి కొన్ని లిమిటేషన్స్ ని పాస్ అయిపోతున్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఈజీగా వస్తుంది. అండ్ వాళ్ళతో పాటు ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా వీళ్ళకి అందుతుంది. ఈ రెండు కార్డులకి ఎలిజిబిలిటీ ఉండి కూడా మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే ఈ రోజే వీళ్ళు అప్లై చేసుకోండి. ఆయుష్మాన్ భారత్ అయితే కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. హెల్త్ కార్డ్ రిలేటెడ్ గా
మీ దగ్గరలో ఉంటున్నా ఈ సేవని కాంటాక్ట్ అయ్యి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది వాళ్ళ ద్వారా తెలుసుకోండి. అండ్ ఫైనలీ ఎవరెవరైనా నెల నేను చాలా తక్కువ డబ్బులే కట్టగలను, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నా పర్లేదు, బట్ నాకు పెద్ద మొత్తంలో డబ్బులు కాకుండా చాలా తక్కువ డబ్బులతో ఉంటున్న హెల్త్ ఇన్సూరెన్స్లు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పాలసీ బజార్ లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ క్లిక్ చేశాక మీకు ఇలా హెల్త్ ఇన్సూరెన్స్లు అన్నీ వస్తాయి. అక్కడ క్విక్ ఫిల్టర్స్ అని పైన ఉంటుంది. ఆ క్విక్ ఫిల్టర్స్ దగ్గర మీరు జస్ట్ యారో మార్క్ ఉంటుంది, దాని అలా క్లిక్ చేస్తూ ఉంటే మీకు ఇలా ప్లాన్ టైప్ అని కనిపిస్తుంది. ఆ ప్లాన్ టైప్ దగ్గరకు వచ్చి ఆరోగ్య సంజీవని అని ఉంటుంది, దాన్ని అప్లై చేయండి. ఇప్పుడు చూడండి, మీకు 262 రూపీస్ పర్ మంత్ కడుతూ కూడా 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ మీకు అందించే ఇన్సూరెన్స్లు అన్ని కూడా మీకు వస్తాయి. సో పెద్ద మొత్తంలో నేను నెలలా కట్టలేనంటే ఇది తీసుకున్నారంటే దీనికి రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. ఏది లేకపోవడం కంటే ఏదో ఒకటి ఉంటే ఇందులో ఉంటున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మీట్ అవుతున్నప్పుడు 5 లక్షల వరకు మీకు హెల్త్ రిలేటెడ్ గా హాస్పిటల్ బిల్ ని వీళ్ళు పే చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం అనేది, మనం బయటికి వెళ్తున్నప్పుడు హెల్మెట్ ని ఎలా అయితే పెట్టుకొని వెళ్తామో అలాగే ఇంట్లో ఉంటున్నా బయట ఉంటున్నా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకు ఒక హెల్మెట్ లా పనికొస్తుంది. ఏ ప్రాబ్లం ఉంటున్నా ఏ కండిషన్ ఉంటున్నా హాస్పిటల్ కి వెళ్తున్నప్పుడు ధైర్యంగా మనం ఈ కార్డులతో వెళ్లి మనకు కావాల్సిన ట్రీట్మెంట్ చేయించుకొని బిల్లుని క్యాష్ లెస్ గా వీటి ద్వారా మనం పే చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీరు అఫోర్డ్ చేయగలిగితే ఆరోగ్య సంజీవిని వరకు వెళ్ళకండి, బేస్ ప్లాన్ ని క్లిక్ చేసుకొని అప్లై చేయండి. ప్రతి ఒక్కరూ తీసుకోగలిగే ప్లాన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ వస్తాయి. అండ్ వీలైతే 5 లక్షల కవర్ వద్దు, బికాస్ ఏ చిన్న ట్రీట్మెంట్ అయినా సరే 5 లక్షల్లో కవర్ అయిపోతుంది. కానీ కొంచెం పెద్ద అవుతున్నప్పుడు 10-20 లక్షలు అవుతుంది. కాబట్టి మినిమం సంపాదిస్తున్న ప్రతి ఒక్కరు 10 లక్షలదైనా సెలెక్ట్ చేసుకొని 5 లక్షలకి 10 లక్షలకి పెద్ద మీకేం ప్రీమియం మారిపోతూ, బట్ 10 లక్షలది సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ పెరుగుతున్న 100-200 నెల పెరుగుతున్న దాంతో ఇంకొక 5 లక్షల బెనిఫిట్ తో రేపు పొద్దున ఎప్పుడైనా పెద్ద మొత్తంలో హాస్పిటల్ బిల్స్ ని మీకే కాదు మీ ఎంటైర్ ఫ్యామిలీకి కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇందాక మాట్లాడుకున్న గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్న కార్డ్స్ నైనా ఆర్ ఇలా వచ్చి పాలసీ బజార్ లో మీకు నచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ నైనా మీ ఫ్యామిలీకి తప్పకుండా తీసుకోండి. ఎలా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఏవేవి చెక్ చేసుకోవాలి, వీటిని అవాయిడ్ చేయాలి, వీటిని మనం ఇంక్లూడ్ చేసుకోవాలని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. అండ్ ఇలా వచ్చి ఆరోగ్య సంజీవిని అని చెప్పాను కదా, అది ఎలా రావాలి అండ్ ఇలా మొత్తం ఆన్లైన్ లో బెస్ట్ ఇన్సూరెన్స్లు ఏవే ఉన్నాయి. అండ్ ఒకవేళ ఏదైనా 2 ఇన్సూరెన్స్ మీరు కంపేర్ చేసుకోవాలనుకుంటున్న ఫీచర్స్ ని ఇక్కడ పాలసీ బజార్ లో కంపేర్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇలా 2-3 ఇన్సూరెన్స్ కూడా మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని కంపేర్ క్లిక్ చేస్తే ఇలా మీకు కావాల్సిన ఇన్సూరెన్స్ లో ఏ ఫీచర్లు ఉన్నాయి, వీటికి ఎంతెంత డబ్బులు అవుతుంది, వీటి ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటన్నా టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇలా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. కాబట్టి ఇది తీసుకోండి అది తీసుకోండి అని నేను చెప్పను, మీకు నచ్చింది తీసుకోండి, కానీ ఖచ్చితంగా తీసుకోండి. ఫస్ట్ ఆరోగ్యశ్రీని, ఆయుష్మాన్ భారత్ ని మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఉంటే ఓకే, అవి తీసుకోండి. ఒకవేళ అక్కడ ఎలిజిబిలిటీ లేకపోతున్నారు, ఇంకా పెద్ద మొత్తంలో కవర్ నాకు కావాలనుకుంటున్నా, పాలసీ బజార్ లో ఉంటున్న ప్రైవేట్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కారణంగా మీ ఫ్యామిలీకి, మీకే కాదు మొత్తం మీ ఫ్యామిలీకి మీరు ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు. ఇవాళే క్లిక్ చేసి మీకు ఎంత అవుతుంది ఒక హెల్త్ పాలసీ, మీకు మీ ఫ్యామిలీకి ఎంత అవుతుంది మొత్తం ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంటర్ చేసి తెలుసుకోండి. అది మీ నెక్స్ట్ బర్త్డే వచ్చేలోపు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక బర్త్డేస్ వచ్చేలోపు తీసుకోండి. ఎందుకంటే బర్త్డే వచ్చిందంటే మీ వయసు పెరుగుతుంది, ప్రీమియం ఇక్కడ పెంచుతారు. నెక్స్ట్ బర్త్డే లోపు దాన్ని ప్లాన్ చేసుకోండి. అని గుర్తుంచుకోండి, ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ నాకేమైనా హైపర్ టెన్షన్ ఉంది, బీపీ ఉందనుకోండి, 1-2 సంవత్సరాల పాటు ఆ బీపీ కారణంగా వచ్చే ఏ ప్రాబ్లమ్ ని కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ట్రీట్ చేయవు. కాబట్టి అంతా బాగున్నప్పుడే, ఏ ప్రాబ్లం లేనప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని 2-3 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని, తర్వాత మీకు ఏ ప్రాబ్లం వస్తున్నా, ఎన్ని లక్షల ప్రాబ్లం వస్తున్నా మీ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఆ లిమిట్ ఉంటే ఫుల్ గా వీళ్ళు పే చేస్తారు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రోజు తీసుకున్నాను రేపు హాస్పిటల్కి వెళ్తాను అంటే వీటిల్లో అది పనిచేయదు. ఆయుష్మాన్ కార్డులో అయితే పనిచేస్తుంది, వీటిల్లో అది పనిచేయదు. కాబట్టి బాగున్నప్పుడే తీసుకోండి, తక్కువ ఏజ్ ఉంటున్నప్పుడే తీసుకోండి. ఏ ప్రాబ్లం లేకపోతే క్విక్ గా ఇస్తారు. బాగున్నప్పుడు తీసుకుంటే నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఆ వెయిటింగ్ పీరియడ్ అన్ని కంప్లీట్ అయిపోయి కార్డు తీసుకువెళ్తే మీకు ట్రీట్మెంట్ చేసే స్టేజ్ కి మీ హెల్త్ ఇన్సూరెన్స్ పెరుగుతుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ ని ఎప్పుడు కూడా ఒక విత్తనంలానే చూడండి. దాన్ని ఒక 2-3 సంవత్సరాలు నీళ్లు పెట్టి పోషిస్తేనే అది ఒక మొక్కై మీకు పండిస్తుంది. సో స్టార్టింగ్ లో తీసుకుంటున్నది మీరు విత్తనం మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్. కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు. అంతా బాగున్నప్పుడే ఆర్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా అది స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడే తీసుకుంటే 2-3 ఇయర్స్ తర్వాత మీకు అది కవర్ అయ్యి ఎన్ని లక్షల ట్రీట్మెంట్ కాస్ట్ అయినా వీళ్ళు భరిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు బాగున్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఆ ప్రాబ్లం వచ్చిన స్టార్టింగ్ టైం లోనే తీసుకోవాలి, లేదంటే ప్రీమియం పెరిగిపోతుంది, డబ్బులు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే లక్షల హాస్పిటల్ బిల్ ని ప్రతి ఒక్కరు సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇన్ఫర్మేషన్ తప్పకుండా మన వాళ్ళందరితోనే షేర్ చేస్తూ, కంటెంట్ నచ్చితే లైక్ చేస్తూ, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.